పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కోసం ఎంతో మంది ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. అయితే పవన్ అంటే సినీ సెలబ్రిటీలకు కూడా ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే సినీ నటుడు శకలక శంకర్ కూడా పవన్ కు వీరాభిమాని. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. తరచుగా తన అభిమానం చూపిస్తూనే ఉంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శకలక శంకర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేశానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కొన్ని సినిమాల్లో నటించడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్పలేదు. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నేను గత ఎన్నికల్లో సొంత డబ్బుతో ప్రచారం చేశాను. 3 లక్షలతో భోజనాలు పెట్టించి ఎంతో మంది ఆకలి తీర్చాను. తీరా ఇంటికి వెళ్దామనేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. మా ఫ్రెండ్ తో 1000 రూపాయలు డీజిల్ కొట్టించుకుని ఇంటికి వెళ్లాను. డబ్బులన్నీ ఖర్చు చేశాను. నా భార్యకు చెప్తే 4 రోజులు మాట్లాడకుండా ఉన్నది. మా మామయ్య కూడా బాధపడి పవన్ కళ్యాణ్ పై ప్రేమతో నువ్వు ఇంత చేశావు, కనీసం ఆయన నీకు ఫోన్ అయినా చేశాడా, తిరిగి నీకు ఏం చేశాడని అడిగారు. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను ఆయన నుండి ఏదో ఆశించి డబ్బులు ఖర్చు చేయలేదు, అభిమానంతో చేశాను. మా మామయ్య అలా అనేసరికి నేను ఎక్కడో శ్రీకాకుళంలో చేస్తే ఆయనకు తెలుస్తుందా అని అనుకున్నాను. మళ్లీ తెలిసి ఉండవచ్చు అని భావించాను. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా నేను పాల్గొన్నాను. కానీ ముందుగానే జనసేన పార్టీ వారికి చెప్పేశాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ ప్రచారం చేస్తాను అని. దీంతో డీజిల్, ఫుడ్ అన్ని వాళ్లే చూసుకున్నారు అని షాకింగ్ కమెంట్స్ చేశాడు. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం. మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.